హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మ్యారేజ్ వీడియో పార్ట్ 2 ఉంది కదా, అదైతే ఇప్పుడు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేమో నందిసాల వేయడం అంటాము. కాలుగాల సంబరం వరకు పార్ట్ 1 వీడియో పెట్టాను కదా, ఇక్కడ నుండి పార్ట్ 2 వస్తుంది. ఇది చాలా పెద్ద వీడియో, నేనైతే వాయిస్ రికార్డింగ్ ఇవ్వలేను. సాంగ్స్ అయితే పెడతాను, అందరూ వీడియో మాత్రం చూస్తూ ఉండండి. ఇది నందిసాల వేయడం అంటాము. ఇందులో ఈ పూజ ఏంటంటే పెద్దలకి బియ్యం ఇస్తామన్నమాట. ఇక్కడ ఇలా ఇప్పుడు మ్యారేజ్లో ఇచ్చేస్తే ఇంకా మ్యారేజ్ అయిన 6 నెలల లోపల తద్దినాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంకా ఇవ్వవలసిన అవసరం లేదు. అందుకని పూజ అనేది పెళ్ళిలో ఇలా చేస్తారు. ఇంకా పూజ అయిపోయిన వెంటనే మేదర సామాలు మా క్యాస్ట్లో అయితే ఇలాగా పెడతామన్నమాట. చేటలు, పెద్ద బుట్టలు, చేపలు, కుండవి, చిన్న ప్రమిదలని, మట్లు, పెద్ద కుండలు ఇలా చూపిస్తున్నాను కదా, ఇవన్నీ తీసుకుంటాము. తీసుకొని ఒక పళ్ళెంలో ఎక్కువగా పసుపు వేసి వాటర్ వేసి క్లాతులతో రాస్తామన్నమాట. పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతాము. ఇంకా ఇవన్నిటికీ పసుపు రాసి బొట్లు పెట్టిన తర్వాత పసుపు బొత్తులు పెళ్ళిలో వేస్తాం కదా, అవి అనేది పసుపులో తడిపేసి పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు చూడకూడదు. వాళ్ళు చూడకుండా వేరేగా ఎక్కడైనా ఆరబెట్టాలన్నమాట. అవి తడిపేసి పసుపులో ఆరబెట్టాలి వాళ్ళు చూడకుండా. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకి కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ. కళ్యాణం ఇంకా ఇది అయిన తర్వాత అయితే లంచ్ అయింది. అది వీడియో తీయడం మర్చిపోయాను నేను. మేము కూడా లేట్గా చేసాంలేండి లంచ్. అప్పటికి ఫుడ్ అంతా కొంచెం అయిపోయింది. ఫస్ట్లో తీస్తే బాగుంటుంది కదా, ఇంకా తీయలేదు. ఇంకా లంచ్ అయిన తర్వాత 4కి అలా స్టార్ట్ అయ్యాము. మా దాంట్లో ఏంటంటే పెళ్ళి కొడుకు అలిగేసి వెళ్ళిపోతాడు. పెళ్ళి కూతురు అన్నయ్యనా తమ్ముడేనా అంటే పెళ్ళి కొడుకుకి బామ్మద్ద అవుతారు కదా, ఆ అబ్బాయి మాత్రం వెతుక్కొని తీసుకురావాలి. వచ్చి అలక తీర్చి ఆ అబ్బాయికి మనం పెళ్ళిలో ఏం పెట్టాలనుకుంటున్నామో అవన్నీ పెళ్ళిలో పెడతామన్నమాట.
అలా చూస్తూ ఉండండి. మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం
అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపానా వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం ఆనంద రాగాల శుభయోగం ఇంకా ముందంతా ఆ డెకరేషన్ అవన్నీ చూసారు కదా, లోపలేమో రిసెప్షన్ అవుతుంది. అప్పుడు మేము రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాము. ఆ వీడియో కూడా నేను తీయలేదు. అందులో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను రిసెప్షన్వి, చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే ఈవినింగ్ అయితే స్నాక్స్ అవన్నీ బయట అరేంజ్ చేశారు. కాకపోతే వర్షం పడిపోయింది, అది మా బ్యాడ్ లక్ అసలు. లేదంటే చాలా బాగా డెకరేషన్ అవన్నీ చేయించారు. ఫుడ్ అంతా క్యాటరింగ్ మొత్తం ఇది శ్రీకాకుళం నుండి మా హరణ్య ఇది చేయించాడు. కానీ ఫుడ్ మాత్రం సూపర్గా ఉంది. ఇంకా నైట్ 11 అయింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరమే అప్పుడు వెళ్ళి డిన్నర్ చేసామన్నమాట. వెరైటీస్ అయితే చాలా ఎక్కువగా పెట్టారు. కానీ ఆ టైం అయిపోయింది కదా, ఏం తినలేకపోయాము. కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా ధమకు ధమ్మా ధమ్మారి చమకు చమ్మా చమ్మారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి డుముకు టుమా టుమారి జమకు ఝమా ఝమ్మారి ముస్తాబై ఉన్నా మరి అలరగొట్టై కచేరి చిటికెను వేస్తోందే కొనుకు చెడిన కుమారి చిటికెన వేలిస్తే చివరి వరకు షికారి ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడి నీకిప్పుడు అప్పగించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏనుగంబారి సిద్ధం గుంచా
అందుకొనేలా సర్వం ఇవాళ నీ ముందర ఉంచా ఎగబడి దండయాత్ర చేరా కనబడిపోతూ గెలిపిస్తాని పడుచుకలని బరిలో నిలిచే ప్రతిసారి అలసటలోనూ వదిలేకుండా ఒడిసి ఒడిసి పడదను చూడే నిన్ను కోరి తగువుల కదా ముగిసను కదా బిగిసిన ముడి తెగదిక పద కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏనుగమ్మారి సిద్ధం ఉంచా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏనుగమ్మారి సిద్ధం ఉంచా ఇంకా నైట్ డిన్నర్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత పెళ్ళి కొడుకు అలక అయిపోయింది. అది అయిన తర్వాత చాలా గ్యాప్ ఉందని డిన్నర్ చేసేసాం. డిన్నర్ అయిన తర్వాత వరింపు అంటే పెళ్ళి కూతురికి వీళ్ళు ఏం పెట్టాలనుకుంటారో అవన్నీ ఈ టైంలో పెడతారనమాట. ఇంకా ఫస్ట్ ఇక్కడ బియ్యంతో ఆడిస్తారు. అయితే అత్తగారు లేదంటే ఆడబడుచు ఆడిస్తారు. తినకేమో తన ఆడబడుచు అవుతుంది, తను ఆడిస్తుంది. తనకు ఆడటం రావడం లేదు. పక్కనేమో మా పిన్ని చెప్తున్నారు ఎలా ఆడాలి ఏంటి అనేసి అని. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीम तारा जतुलतो నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని చేసే గతులతో నామశతం మూల నతులతో నా పైన నీ చూపు వధువేవో అలమేలు
వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికెను చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడు వలపుగా ఇరు మనసులకొక తలపుగా కలగలిసిన ఒక తనువుకు శతమానం భవతి శతమానం భవతి అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరి గాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందమామ
పుట్టుకకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలుపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కళలకు దొరకని కళగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి చందామామ చందామామ కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నీవు పెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వందెలు చాలమ్మా మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరు ఏకమైన సుముహూర్త వల్లే ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంద్రఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి చందామామ చందామామ కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నీవు పెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వందెలు చాలమ్మా మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మనికి నింపుకో. శ్రీరస్తు.